పుట్టెడు దుఃఖంలో మునిగిన రైతు పుట్ల కొద్దీ ఇస్తున్న మాట వాస్తవం కాదా ఆలోచించండి. మన రైతన్నలు పంజాబ్నే తలదన్నేలాగా పంటలు పండిస్తున్న మాట వాస్తవమా కాదా ఆలోచించండి. రైతు పరపతి పెరగలేదా? రైతు భూమి విలువ పెరగలేదా? ఆలోచించండి, ఆగం కాకండి. మనకే దక్కాలన్న నియామకాల నినాదం నిజం కాలేదా? 95% లోకల్ రిజర్వేషన్తో కొత్త జోనల్ సిస్టమ్ తెచ్చి కేసీఆర్ కాదా? 2.32 అంటే 2,32,000 నోటిఫికేషన్లు ఇచ్చి 1,60,000 ఉద్యోగాలు నింపింది సత్యమా కాదా ఆలోచించండి. మనకంటే ఏ రాష్ట్రం దేశంలోనే ఏ రాష్ట్రము చేయని విధంగా అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 10 ఏళ్లలో ఇచ్చిన మాట వాస్తవమా కాదా విచారించండి. ఆవేశపడకండి, ఆలోచించండి. 1,022 గురుకుల పాఠశాలలు పెట్టింది కాలేజీలు పేద కార్పొరేట్ చదువు చెప్తున్న మాట వాస్తవమా కాదా ఆలోచించండి. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ భారతదేశంలో ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో. బలహీన వర్గాల పిల్లలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు డాక్టర్లు అయ్యేందుకు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిన మాట వాస్తవమా కాదా ఆలోచించండి. ఐటీ ఉద్యోగాల్లో బెంగళూరును తలదన్నిన మాట హైదరాబాద్ వాస్తవమా కాదా ఆలోచించండి. దేశంలో వస్తున్న ఉద్యోగాల్లో టెక్నాలజీ రంగంలో 44% మన తెలంగాణ నుంచి మన హైదరాబాద్ వస్తున్న మాట వాస్తవమా కాదా ఆలోచించండి. గూగుల్, యాపిల్, అమెజాన్, ఫాక్స్కాన్ వంటి గ్లోబల్ కంపెనీలన్నీ హైదరాబాద్కు తెలంగాణకు తరలి వచ్చిన మాట వాస్తవమా కాదా ఆలోచించండి. హైదరాబాద్ రజనీకాంత్ గారు చెప్తున్నారు, న్యూయార్క్ను తలదన్నే హైదరాబాద్ ఇవాళ రజనీకాంత్ గారు బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోధకాలు బాధితులకు, డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లు ఈ దేశంలో ఎన్నడన్నా ఏ ముఖ్యమంత్రి అన్న ఆలోచించిందా? మీరు చరిత్రలోనే ఏ నాయకుడన్నా ఆలోచించిందా? ఆలోచించండి. కంటి పరీక్షలు చేసే వాళ్ళకు కళ్ళద్దాలు ఇవ్వాలన్న మానవీయ ఆలోచన గతంలో పాలకులకు వచ్చిందా? ఎన్నడన్నా అట్లాంటి ఆలోచన వాళ్ళ మనసులో మెదిలిందా? జాగ్రత్తగా ఆలోచించండి. కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధిని చూడండి, చూసింది నమ్మండి, కానీ చెప్పుడు మాటలు వినకండి. సోషల్ మీడియాలో వచ్చే పనికి మాలిన వదంతులు అంతకంటే నమ్మకండి. కులం పేరిట కుంపట్లు పెట్టలేదు తెలంగాణ, మతం పేరిట మంటలు పెట్టలేదు, ప్రాంతం పేరు మీద పంచాయతీ అసలే పెట్టలేదు. కేవలం అచ్చమైన ఆదర్శప్రాయమైన అభివృద్ధి మోడల్ మాది. ఎవ్వరి మీద వివక్ష లేదు, ఎవ్వరి పట్ల కక్ష లేదు, ఏ వర్గాన్ని విస్మరించలేదు, ఏ ఒక్కరిని చిన్నచూపు చూడలేదు. అందరి బంధువులం తెలంగాణకు పొత్తుల సద్దిమూటలకు. తెలంగాణలో ఎక్కడ ఏ వాగుందో, ఏ వంక ఏ డంక ఎక్కడుందో సమగ్రంగా సంపూర్ణంగా తెలిసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. దమ్ము, ధైర్యం, తెగువ, సాహసం, పట్టుదలతో ఒక నిర్ణయం తీసుకొని అమలు చేసే లీడర్ ఉండడం వల్లనే బలమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం, స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్ ఉండడం వల్లనే అసాధ్యాలు సుసాధ్యాలైనాయి. ఒక రైతు బంధు, ఒక దళిత బంధు, ఒక కరెంటు వెలుగు, కంటి వెలుగు, కాళేశ్వరం, యాదాద్రి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అంబరాన్ని తాకే అంబేద్కర్ విగ్రహం, సమున్నత సచివాలయ సౌధం, ఎన్నో అద్భుతాలు మన కళ్ళ ముందే ఆవిష్కృతమైంది.